జై శ్రీమన్నారాయణ. అరణ్యకాండలో అప్పుడు కబంధుడికి తనకు ఇంద్రుడు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. తనకు శాపమోక్ష సమయము ఆసన్నమయ్యింది అని భావిస్తూ కబంధుడు సంతోషిస్తూ ఉన్నాడు. అప్పుడు ఇలా అంటూ ఉన్నాడు, ఓ పురుషశ్రేష్ఠుల్లారా, స్వాగతం వానరవ్యాఘ్రో, మీకిదే స్వాగతము. దిష్ట్యా పశ్యామి చాపి అహం, నా అదృష్టవశాత్తు మిమ్మల్ని చూడగలుగుతూ ఉన్నాను. మీరు నా చేతులు నరకటము నా అదృష్టమే. ఓ పురుషశ్రేష్ఠుడా, నా అవినయ కారణముగా, నా దురహంకార కారణముగా నాకు ఈ రూపం వచ్చింది. ఎట్లా వచ్చిందో తత్వతః శంసతః తవ, మీకు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం చెప్తా, తన్మే శృణు, వినండి అంటూ కబంధుడు తన వృత్తాంతాన్ని రామలక్ష్మణులకు చెప్పబోతూ ఉన్నాడు. కబంధుడు రామలక్ష్మణులతో చెబుతూ ఉన్నాడు, పురారామ మహాబాహో మహాబల పరాక్రమ, మహాబల పరాక్రమములు కలిగినటువంటి మహాభుజుడవైనటువంటి ఓ శ్రీరామా, మొదట్లో నేను కూడా ఎట్లా ఉండేవాడినంటే, యథా సోమస్య శక్రస్య సూర్యస్య చ యథా వపుః, చంద్రుడు ఇంద్రుడు సూర్యుడు వారికి ఏ విధమైనటువంటి దివ్యమైనటువంటి రూపము, తేజోమయమైనటువంటి రూపము ఉండేదో, అట్లాంటి ప్రసిద్ధమైనటువంటి తేజోమయమైనటువంటి దివ్య రూపము నాకు కూడా ఉండేది. అయితే అట్లాంటి రూపము ఉన్న నేను ఏం చేసేవాడినంటే, మహాభయంకర రూపాన్ని దాల్చి అడవులలో అక్కడక్కడా ఉండేటటువంటి ఋషుల దగ్గరికి వెళ్ళి వారిని భయపెడుతూ ఉండేవాడిని. ఆ రకంగా చేస్తూ ఉంటే ఒకరోజు ఆ ఋషులలో స్థూలశిరుడు అనేటటువంటి ఒక మహర్షి, ఆయన ఒకనాడు కందమూలాదులన్నీ సేకరిస్తూ ఉంటే నేను వెళ్ళి ఇట్లాంటి భయంకరమైనటువంటి రూపముతో ఆ మహర్షిని భయపెట్టాను. అప్పుడు ఆ మహర్షి నన్ను చూసి ఇలా అన్నాడు, నన్ను భయపెట్టటము కోసము ఏ క్రూరమైనటువంటి రూపము దాల్చి ఉన్నావో అదే క్రూరమైన రూపము నీకు ఎల్లప్పుడూ శాశ్వతముగా ఉండుగాక అని ఘోరమైనటువంటి శాపము ఆ స్థూలశిరుడు అనే మహర్షి ఇచ్చాడు. రామా, నేను వెంటనే నాకు శాపమోక్షాన్ని ప్రసాదించమని ఆ మహర్షిని ప్రార్థన చేశాను. అప్పుడు ఆ మహర్షి ఈ రకంగా అన్నాడు, యథాచ్ఛిత్వా భుజౌ రామః త్వాం దహే ద్విజనే వనే, ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు వచ్చి నీ బాహువులను ఖండించి దహన సంస్కారము చేస్తాడో అప్పుడు మళ్ళీ నీ మొదటి సుందర రూపము నీకు వస్తుంది అని శాపమోక్షాన్ని ఇచ్చాడు రామా. ఓ లక్ష్మణ, నేను ధనవంశస్థుడైనటువంటి శ్రీ అనే అతడి కొడుకుని. నేను ఆ రకంగా మునిశాపగ్రస్తుడనైన తర్వాత ఉగ్రమైన తపస్సు చేశాను. అయితే నా తపస్సుకి బ్రహ్మ సంతోషించి దిగి వచ్చి నాకు దీర్ఘమైన ఆయుష్ని ప్రసాదించాడు. ఎప్పుడైతే బ్రహ్మగారు నాకు దీర్ఘాయుష్ని ప్రసాదించారో ఇక నాకు అప్పుడు గర్వం పెరిగింది. నాకు దీర్ఘాయుష్ ఉంది కదా, ఇక నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు కదా అని ఎవరిని పడితే వారిని ఎదిరిస్తూ ఇంద్రుడిని కూడా ఎదిరించాను. అప్పుడు ఆ ఇంద్రుడు తన వజ్రాయుధముతో ఏం చేశాడంటే, ఆ వజ్రాయుధపు దెబ్బతో నా తొడలు నా కడుపులోనికి చొచ్చుకుపోయేటట్టుగా, నా తల నా రొమ్ములోనికి చొచ్చుకుపోయేటట్టుగా ఆ వజ్రాయుధపు దెబ్బతో ఇంద్రుడు అట్లా చేశాడు నన్ను. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.